Hello everyone, I welcome all the teaching and learning community to my channel Zeal English. I came here with another useful content related to spoken English as well as the grammatical concept. Let us start. Space, place, room. ఈ వర్డ్స్ మనము ఎప్పుడు యూస్ చేస్తాము, ఎక్కడ యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి. చాలామంది నేటివ్ స్పీకర్స్ కానీ చాలా ఇబ్బంది పడే ఈ రెండు వర్డ్స్ని సింప్లెస్ట్ వేలో మనము ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ నో ప్లేస్ వాడాలా, రూమ్ వాడాలా ఫర్ యూ ఇన్ దిస్ కార్. నెక్స్ట్ సెకండ్, దెర్ ఈజ్ నో ప్లేస్ ఆర్ రూమ్ ఫర్ దిస్ టేబుల్. They are standing at the gate of the auditorium as there is no place or room inside. Place తీసుకోవాలన్నా, రూమ్ తీసుకోవాలన్నా. ఆ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్ కదా, కేర్ఫుల్గా వినండి. స్పేస్, ప్లేస్ మనము ఎవరికి యూస్ చేస్తాం? ఐడియా ఉందా? స్పేస్ కానీ ప్లేస్ కానీ మనము నాన్ లివింగ్ బీయింగ్స్కి యూస్ చేస్తాం. స్పేస్ కానీ ప్లేస్ కానీ నాన్ లివింగ్ బీయింగ్స్కి యూస్ చేస్తాం. దీనికి కౌంటరీగా రూమ్ అనే వర్డ్ ఎవరికి యూస్ చేస్తాము? ఎస్, లివింగ్ బీయింగ్స్కి యూస్ చేస్తాం. చూడండి, ఇది తెలియక మనం ఇన్నాళ్ళు ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు మనకు తెలిసింది. స్పేస్ కానీ ప్లేస్ కానీ మనము వాడాలి అంటే ఎవరికి వాడతాము? నాన్ లివింగ్ బీయింగ్స్ అంటే థింగ్స్కు యూస్ చేస్తాం. థింగ్స్కి యూస్ చేస్తాం. మరి రూమ్ అనే వర్డ్ ఎవరికి యూస్ చేస్తామంటే లివింగ్ బీయింగ్స్కి యూస్ చేస్తాం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం గుర్తుపెట్టుకుందాం. మళ్ళీ మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంకొక చిన్న డిఫికల్టీ రాబోతుంది. అది కూడా నేను ఇప్పుడే క్లియర్ చేసేస్తాను. ఎగ్జామ్లో అయితే మనకు క్లియర్గా గుర్తుంటుంది. నాన్ లివింగ్ బీయింగ్స్కి ఒకటి వాడతాము, లివింగ్ బీయింగ్స్కి ఇంకోటి వాడతాము. తర్వాత మనకు ఇమీడియట్గా వచ్చే కన్ఫ్యూజన్ ఏమంటే లివింగ్ బీయింగ్స్కి ఏది వాడతాము, నాన్ లివింగ్ బీయింగ్స్కి ఏది వాడతాము. ఇంకా అయిపోతుంది. కన్ఫ్యూజన్లో మనము రాంగ్ ఆన్సర్ ఇచ్చేసి వస్తాం. ఆ కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఒక టెక్నిక్ ద్వారా మీరు గుర్తుపెట్టుకోండి. రూమ్లో ఎవరు ఉంటారు? లివింగ్ బీయింగ్స్ అనుకుందాం. సో రూమ్ అనేది లివింగ్ బీయింగ్స్కి యూస్ చేస్తామని గుర్తుపెట్టుకోండి. మీకు మైండ్లో చాలా బాగా క్లియర్గా గుర్తుండిపోతుంది. రూమ్ అంటేనే రూమ్లో అంతా నివసిస్తాం కాబట్టి రూమ్ అనేది లివింగ్ బీయింగ్స్కి యూస్ చేస్తాము అని మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఇంకా మీకు ఈ ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అయిపోతుంది. చూడండి, దెర్ ఈజ్ నో ప్లేస్ ఆర్ రూమ్ ఫర్ యూ ఇన్ దిస్ కార్. ఇప్పుడు మనము స్థలము లేదు అని చెప్తున్నాము. ఎవరికి లేదు అనేది మనం ఒక్కసారి సెన్స్ తీసుకోవాలి. దెర్ ఈజ్ నో ప్లేస్ ఆర్ రూమ్ ఫార్ యూ. యూ అంటే నీకు అన్నప్పుడు ఎవరు? లివింగ్ బీయింగా, నాన్ లివింగ్ బీయింగా? యూ అనేది పర్సన్ కాబట్టి, పర్సన్ అంటే లివింగ్ బీయింగ్ కాబట్టి ఇప్పుడు మనం తీసుకోవాల్సిన వర్డ్ వచ్చేసి దేర్ ఈజ్ నో రూమ్ ఫర్ యూ ఇన్ దిస్ కార్. అంటే ఇక్కడ స్పేస్ అనే సెన్స్లో రూమ్ అనే వర్డ్ని తీసుకుంటాం. తర్వాత ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ నో ప్లేస్ ఆర్ రూమ్ ఫర్ దిస్ టేబుల్. మరి స్థలం ఎవరి కోసం అనే సెన్స్లో మాట్లాడుతున్నాము? టేబుల్కి మనం తీసుకోవాల్సిన ప్రాపర్ వర్డ్ ఏది? ప్లేస్ కానీ స్పేస్ కానీ. ఈ రెండిట్లో ఏదైనా మనం చేసుకోవచ్చు. స్పేస్ యూజ్ చేయొచ్చు, ప్లేస్ కానీ యూజ్ చేయొచ్చు. మరి టేబుల్ ఈజ్ ఏ నాన్ లివింగ్ బీయింగ్. నాన్ లివింగ్ బీయింగ్కి మనము స్పేస్ కానీ ప్లేస్ కానీ తీసుకుంటాం. కాబట్టి మనం ప్రాపర్ యూసేజ్ ఎలా చెప్పాలి? దెర్ ఈజ్ నో స్పేస్ ఆర్ ప్లేస్. దెర్ ఈజ్ నో స్పేస్ ఫర్ దిస్ టేబుల్ అని చెప్పొచ్చు, లేదా దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ దిస్ టేబుల్ అని చెప్పొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్, దే ఆర్ స్టాండింగ్ అట్ ద గేట్ ఆఫ్ ద ఆడిటోరియం యాజ్ దెర్ ఈజ్ నో ఇన్సైడ్. మరి ఇక్కడ ప్లేస్ లేదని చెప్తున్నాం, ఎవరికి లేదని చెప్తున్నాం? దే ఆర్ స్టాండింగ్ అట్ ద గేట్. సో దే రెఫర్స్ టు హోమ్? దే రెఫర్స్ టు లివింగ్ బీయింగ్స్. మరి లివింగ్ బీయింగ్స్కి మనం ఏం తీసుకోవాలి? ప్లేస్ అని చెప్పాలా, రూమ్ అని చెప్పాలా? రూమ్ అంటే లివింగ్ బీయింగ్స్ కాబట్టి మనము దే ఆర్ స్టాండింగ్ అట్ ద గేట్ ఆఫ్ ద ఆడిటోరియం యాజ్ దెర్ ఈజ్ నో రూమ్ ఇన్సైడ్. సో ఈ వీడియోలో మనము చాలా కన్ఫ్యూజన్ టాపిక్ని సింపుల్గా గుర్తుపెట్టేసుకున్నాం. స్పేస్, ప్లేస్, నాన్ లివింగ్ బీయింగ్స్.
రూమ్ ఓన్లీ ఫర్ లివింగ్ బీయింగ్స్. కాబట్టి రూమ్ని లివింగ్ బీయింగ్స్కి లాక్ చేసేసుకుంటే మీరు ప్రాపర్ గ్రామర్ యూసేజ్లో కానీ, గ్రామటికల్ యూసేజ్లో కానీ, స్పోకెన్ ఫార్మేట్లో కానీ ఎప్పుడైనా కానీ మీరు స్పేస్కి సంబంధించి, స్థలానికి సంబంధించి, స్థలం లేదు అని చెప్పాలి అంటే వ్యక్తులకైతే రూమ్ అని చెప్పాలి, వస్తువులకైతే స్పేస్ కానీ ప్లేస్ కానీ చెప్పాలి. ఓకేనా? అర్థమైంది కదా ఫ్రెండ్స్? మరి ఈ వీడియో మీకు నచ్చింది కదా? నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. జీల్ ఇంగ్లీష్. విల్ మీట్ విత్ అనదర్ ఎక్సైటింగ్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బై.